Hi guys, welcome to Perseverance Software Training Institute. I'm Sai Chiran. Yeah, ఈ series of Dockerలో, all right. So already last videoలో customized images, predefined images మనం ఆల్రెడీ చూసాం కదా. సో ప్రీడిఫైన్డ్ ఇమేజెస్ అంటే ఆల్రెడీ స్టాండర్డ్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్తో ఇమేజెస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి డాకర్ హబ్లో. కస్టమైజ్డ్ అంటే ఏంటి అంటే ఈ ప్రీడిఫైన్డ్ ఇమేజెస్ని యూజ్ చేసుకొని మన కస్టమైజ్ రిక్వైర్మెంట్స్ని ఆన్ టాప్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఇమేజ్ పెట్టి వీ కస్టమైజ్ అన్ ఇమేజ్ అనమాట. ఓకే, సో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఈ వీడియోతో. సో బేసికలీ already available customized images, or we need to develop customized image. And how we develop customized image ante we need to learn how to develop a docker file, right? What is a docker file? So docker file is nothing but it's a very simple text file which కంటైన్స్ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే ఏమంటే ఇది ఒక ఫైల్ అనమాట, అంతే సింప్లీ. సో ఈ ఫైల్లో ఏముంటుంది, డాకర్ ఫైల్ అనే ఫైల్లో ఒక సింపుల్ టెక్స్ట్ ఫైల్ లాగే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆల్రైట్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఏంటంటే నథింగ్ బట్ మన రిక్వైర్మెంట్స్, మన అప్లికేషన్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్, లేకపోతే మన ఏదైనా కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్స్ ఉంటే అవి. ఆల్రైట్, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ విల్ కీప్ ఆన్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్ ఫర్ బిల్డింగ్ ఎ డాకర్ ఇమేజ్. సో దీని అర్థం ఏంటంటే లెట్ మీ టెల్ యూ. సో డాకర్ ఫైల్ ఇస్ నథింగ్ బట్ ఎ సింపుల్ ఫైల్. దాంట్లో ఆల్ అవర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ వన్ థింగ్ ఇస్ దాట్ ఈ ఫైలే డాకర్ ఇమేజ్ అవ్వదు. ఈ పర్టికులర్ ఫైల్ని వీ షుడ్ బిల్డ్ అనమాట. మనం బిల్డ్ చేస్తే బిల్డ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఆ బిల్డ్ ప్రాసెస్ పర్ఫామ్ చేస్తే ఆల్రైట్ మనకి దిస్ విల్ జనరేట్ డాకర్ ఇమేజ్. దెన్ అంటే దిస్ ఇస్ డాకర్ ఫైల్ అండ్ బిల్డ్ ప్రాసెస్ పర్ఫామ్ చేసిన తర్వాత డాకర్ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సరేనా, ఇది అనమాట ప్రాసెస్. అందుకే మీరు ఇక్కడ చూస్తే సో థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ ఫైల్ దట్ టెల్స్ డాకర్ హౌ టు సెటప్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇన్స్టాల్ డిపెండెన్సీస్ అండ్ కెన్ కాన్ఫిగర్ ఎవ్రీథింగ్ నీడెడ్ టు రన్ ఏ అప్లికేషన్ ఇన్సైడ్ ఏ కంటైనర్. ఒక కంటైనర్ లోపల ఎలా అప్లికేషన్స్ అన్నీ సో రన్ చేయాలి అవి అన్నీ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్గా మీకు చెప్తాను, మీకు ఈజీగా విల్ గెట్ ఇన్ టు. ఆల్ రైట్, సో దిస్ ఇస్ కంటైనర్ కదా. సో ఇన్ని రోజులు స్టాండర్డ్ ఇమేజ్ వాడి ఒక ఇంజనిక్స్ స్పిన్ చేస్తాను, కానీ నాకు ఇంజనిక్స్ మీద మన ప్రోడక్ట్ డిప్లాయ్ అయిపోవాలి ఆ వెబ్ సర్వర్ మీద. సో ఇట్లాంటిది కావాలంటే ఇట్స్ ఎ కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్. మనం డాకర్ ఫైల్ రాయాలి. సో ఇప్పుడు చూడండి, వీ డెవలప్ ఏ ఫైల్. ఓకే, వీ ఓపెన్ ఏ ఫైల్. అక్కడ ఇంజనిక్స్ ఇన్స్ట్రక్షన్ ఆల్ రైట్. సో వీ టేక్ బేసికలీ ఇంజనిక్స్ ఇమేజ్ అనమాట. సో ఇంజనిక్స్ ఇమేజ్ బేస్ ఇమేజ్ తీసుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాల్సిన రిక్వైర్మెంట్స్ని ప్లేస్ చేస్తాం. ఓకే, ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మన కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్స్ ఉన్న డాకర్ ఫైల్. ఈ డాకర్ ఫైల్ని బిల్డ్ చేస్తే దెన్ విల్ గెట్ అవర్ డాకర్ ఇమేజ్. ఓకే, పర్ఫెక్ట్. దెన్ ఈ డాకర్ ఇమేజ్ని రన్ చేస్తే వీ గెట్ అవర్ కంటైనర్. ఆ కంటైనర్లో ఇప్పుడు మనం ఇంజనిక్సే కాకుండా ఆన్ టాప్ ఆఫ్ ఇంజనిక్స్ మన అప్లికేషన్ కూడా రన్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ పెట్టాం కాబట్టి. ఓకే, ఆల్ రైట్ గైస్, ఫైన్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. విల్ సీ హౌ టు డెవలప్ ఏ రైట్ ఏ డాకర్ ఫైల్. ఆల్ రైట్.